ఏర్పాటై ఆమోదం పొంది 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆవిష్కరించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో రచించిన రాజ్యాంగం ద్వారానే ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నారని, ఆయన దేశం కోసం, దేశ ప్రజల కోసమే రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు. ఏ ఒక్కరి కోసం ఈ రాజ్యాంగాన్ని రచించలేదని, సమాజంలో బడుగు బలహీన, పేద, పెద్ద, సబ్బండ వర్గాల జాతులు వారిని దృష్టిలో పెట్టుకుని ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగిందన్నారు. కొందరు వ్యక్తులు రాజ్యాంగం స్ఫూర్తితో ఎమ్మెల్యేలుగా, ముఖ్యమంత్రులుగా పదవులు అనుభవించి రాజ్యాంగాన్ని మార్చేస్తామనడం సిగ్గుచేటని ఆయన ఎద్దేవా చేశారు. ఈ రోజు కూడా ఇంకా ఆయన కలలు కన్నటువంటి కలలు నిజం కాలే. ఒక ఆయనేమో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఎందుకు, నేను రాష్ట్ర రాజ్యాంగంలో నడవాలంటాడు. ఇంకొక ఆయనేమో వీళ్ళంతా ఎవరో కాదు, మనల్ని పాలించే వ్యక్తులు. ఇంకొక ఆయన చెప్తాడు బాబాసాహెబ్ అంబేద్కర్ను రాసినటువంటి రాజ్యాంగం మనకు అక్కర రాదు, ఇంకా కూడా నేను చాలా పెద్ద పెద్ద ఆయన రాసిన దానికంటే గొప్ప మాటలు రాస్తా అని ఇంకొక ఆయన అంటాడు. ఇదంతా సమాజాన్ని సమాధి చేసేటువంటి దుష్ట శక్తులు మాత్రమే ఇట్లా మాట్లాడతారు తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే గొప్పోడు ఈ దేశానికి ఎవడు లేడు అని చెప్పి ఈ రోజు కూడా మాజీ మంత్రి కేటీఆర్